వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. పాండవులకుంటూ రాజ్యభాగం ఎక్కడుంది? అంత మా నాన్నదే. రాజ్యభాగం లేదు. మీ చిన్నప్పుడు ఏమీ తెలియనప్పుడు మా నాన్న ఇంద్రప్రస్థంలో సగం ఇచ్చేసాడు వాళ్ళకంతే. నతదవ్య పునర్లభ్యం పాండవైర్వృష్టినందన. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి తిరిగి వెనక్కి ఇవ్వను, ఇదంతా నాదే. అందుకు నేను జీవించి ఉండగా సూది మనం ఓపినంత జాగా ఇవ్వనని మళ్ళీ గట్టిగా నొక్కి చెప్పాడండి. ఈ సూది మనం వదలట్లేదు వాడు. సూది మనం ఓపినంత కూడా ఇవ్వను అనగానే ఇక్కడ కృష్ణుడికి వచ్చిందండి. అక్కడ పరమాత్మ అరుణ పుండరీకాక్షుడయ్యే అన్నాడు ఇక్కడ తిక్కన గారు. మూలం ఏం చెప్తుందంటే క్రోధరక్తారుణి క్షణ. క్రోధం వచ్చిందండి పరమాత్మకు. కోపం వస్తే ఇంకేముందండి? ఏమంటున్నావు? నీ తప్పు లేదా? ఒక్కసారి ఆలోచించి మాట్లాడు. అరయంగా తప్పు లేదంటే నీ వలన కీడు ఒకనాడు చేసి ఒకనాడు చెయ్యవే. తప్పు లేదంటున్నావే, తప్పు ఒకప్పుడు చేసి ఒకప్పుడు చేయకుండా ఉన్నావా? మొదటి నుంచి నీదంతా తప్పుడు బతికిపో, తప్పుడు చేస్తూనే ఉన్నావు. నీ జనియించిన యది యాదిగా ఉడుగక పాండవేయులకు చాలా ఎగ్గు చేసి విషమిడి పెనుబాముల గరపించి నీరిలో గట్టి త్రోచి లక్కయిల్ కాలిచి పెక్కుభంగుల చంపదలచిన చావక ధర్మరక్ష చేసి నెగడి. ఇన్ని రకాలుగా వాళ్ళ చంపాలని ప్రయత్నించావు చిన్నప్పటి నుంచి, అయినా వాళ్ళు చావలేదు. ఎందువల్ల? ధర్మరక్ష చేసి. వాళ్ళ ధర్మం వాళ్ళని రక్షించింది కానీ వాళ్ళు చావలేదు. ఇప్పుడు ఇన్ని నువ్వు హింసించినా వాళ్ళు అభివృద్ధి చెంది రాచసిరి నొందుయున్న వాళ్ళకి ఎప్పుడైతే ఇంత హింస పెట్టినా వాళ్ళు ఇంకా అభివృద్ధి చెంది రాజ్యలక్ష్మిని సంపాదించుకుంటే జూపోపక ఈవు, చూపు ఓపక ఈవు, వాళ్ళు చక్కగా ఎదిగిపోయి సంపత్తి తెచ్చుకుంటే చూడలేక తీవ్ర పాపబుద్ధి గణమి జూదమొకటి కల్పించి కపటంబు సేయ దాన ఎల్ల చేటు పుట్టే. మొత్తం ఇంతవరకు జరిగిన కథనంతటే ఒక్క పద్యంలో చెప్పింది పాపం. వాళ్ళకి సంపద ఉందన్న అసూయతో శకుని అడ్డం పెట్టుకుని నువ్వు ఆడించలేదు కపట జూదాన్ని. అంతేగాని ఆయనకి ఇష్టం, ఆయన ఆడాడా? ఆయన నేను ఆడతానని వచ్చాడా? పిలిచాడా? చేసింది వంచన నువ్వు. ఇంత శ్రియా సంతప్యమానేన పాండవానా మహాత్మన త్వయా దుర్మంత్రితం జ్యూత సౌబలేన భారత. నువ్వు చేసే పని ఇది. అంతేకాదు అన్నదమ్ముల నెత్తంబులాడి సతుల తలలు బట్టి సభాస్థలంబనుకు ఇచ్చి చీరలొలిపింతిరే ఇట్టివారి నిందు తడవుమా నీ ఒకండవు తక్క అధిపా. ఎవడైనా వదిన గారిని జుట్టుపట్టి ఇచ్చి అవమానించడం సభల్లో ఎక్కడైనా ఏ రాజైనా చేసాడా? నువ్వు ఒక్కడివి తప్ప. ఇదివరకు ఈ మాటలు మిగిలిన వాళ్ళు చెప్పారు కానీ కృష్ణుడు చెప్పిన తీరు చూడండి ఎలా నాటుకునేటట్టుందో ఒక్కొక్కటి కూడా. పైగా అప్పుడు నీవు కర్ణుడును ఆడిన మాటలు కొల్వు లోపలం జెప్పుడు నట్టివే. అప్పుడు మీరిద్దరు ఆడిన మాటలు ఇప్పుడు సభలో నేను చెప్పలేని అసభ్యమని సభల్లో మాట్లాడలేదు. కులము శీలము గల్గిన పుణ్యకాంతక త్లొప్పమిసేయుటెల్లగని ఉన్న జనంబులు వించునుండగా దప్పుక ఇంత లేదును విధంబది. అప్పుడు ఇంత చేసిన మీరు ఇప్పుడు తప్పుక ఇంత లేదును విధంబది నీకచనున్ కుమారక. ఇలాంటి కాని మాట్లాడితే నీకే తగిన సుమా. ఇక్కడ కృష్ణ పరమాత్మ ద్రౌపదికి జరిగిన అవమానాన్ని సహించకూడదని మాటిమాటికి అంటున్నాడంటే స్త్రీని అవమానిస్తే పరమాత్మ ఊరుకోడని దీన్ని బట్టి మనకు తెలుస్తున్న గొప్ప విషయం అని. ఇక్కడ ఎత్తి విడిసిన వారిని ఎల్ల తప్పు పాండవుల మీద పెట్టినా పాప అన్నిటికీ భరిస్తున్నారు కదా అని చెప్పి అంత తప్పు వాళ్ళ మీద పెడుతున్నావే. అలా తప్పు లేని వాళ్ళ మీద తప్పు పెడితే బ్రతుకు కలదే. ద్రోణ భీష్ములు తండ్రియు తోడు తోడ చెప్పు తగుమాట లేమియు చెవులు సొరవు. ఇదివరకు పెద్దలు చెప్పారు, ఇప్పుడు నీ తండ్రి చెప్తున్నాడు, అయినా నీకు చెవులు ప్రవేశించట్లేదా? కథంతే నాపరాధోస్తి పాండవేషు మహాత్మ్యషు. నీకు అపరాధం చెయ్యలేదని ఎలా అనగలిగావు? ఏ నోటితో అనగలిగావు? నీవన్నీ ఇన్ని అపరాధాలు ఉన్నాయి, మొత్తం చేసిందంతా అపరాధమే. ఇప్పుడు నువ్వు రాజ్యభాగం ఇవ్వకపోతే యుద్ధభూమిలో పడిపోయి అధికార భ్రష్టుడు అవుతావు కదా, అప్పుడు తప్పనిసరిగా రాజ్యభాగం వాళ్ళకి ఇవ్వవలసి వస్తుంది సుమా. ఇలా గట్టిగా హెచ్చరించాడు ఇక్కడ. ఒక్క మాట విను. బుద్ధిహీనుడు, లజ్జ లేనివాడు, పెద్దల్ని పరాభవించేవాడు దుర్గతి పొందుతాడు. ఈ మాట ఎప్పుడైతే కృష్ణుడు అన్నాడో వెంటనే సభలోంచి లేచి వెళ్ళిపోయాడు దుర్యోధనుడు. అలా సభలోంచి లేచి వెళ్ళడం అమర్యాద. ఆ రోజుల్లో కలి ప్రవేశించేకే సభా మర్యాదలు దెబ్బతింటాను. ఇందుకే చెప్పాం. ఎలా వెళ్ళాడంటే బుద్ధిహీనుడైన వాడు, లజ్జాహీనుడు, పెద్దల్ని పరాభవించేవాడు, మర్యాదలు ఎరుగనివాడు,
అనాగరికుల్లా వెళ్ళాడన్నాడు. ఇక్కడ అనాగరికత అంటే ఇదండి. ఇక్కడ సభ మధ్యలోంచి లేచిపోవడం, పైగా అందరూ మాట్లాడుతున్నారు, నిర్ణయానికి రాబోతున్నారు, వెళ్ళిపోయాడు. అంటే ఈ మాటని ఖండించలేకపోయాడు, ఒప్పుకోక తప్పలేదు, కానీ ఒప్పుకుని కూర్చోలేడు. అందుకు ఎప్పుడైతే అతను వెళ్ళిపోయాడో వాడి వెనకాల కర్ణుడు, దుశ్శాసనుడు, మరికొంతమంది బలం బయలుదేరి వెళ్ళిపోయాటండి. వెంటనే భీష్ముడు అంటున్నాడు, క్షత్రియ గణమంతా పండిపోయిన పళ్ళు రాలిపోయేటట్టు మృత్యుముఖంలో పడబోతున్నారయ్యా కృష్ణ, ఎవరు ఆపలేరు, ఇది పరిస్థితి. మొత్తానికి అప్పుడు కృష్ణుడు బుద్ధిహీనుడైన దుర్యోధను రాజును చేసి నియంత్రించలేకపోవడం కురువృద్ధులందరూ చేస్తున్న పెద్ద తప్పు. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గుడు ఒక్కడు ఉంటే పెద్దలైన వాళ్ళందరూ వాడిని బంధించి నిగ్రహించి వాళ్ళు శాసించాలి లోకాన్ని. మీరు ఆ పని చేయలేదు ఇంతవరకు. అందుకే పెద్దవాళ్ళు దుర్యోధనుడు పుట్టాడనగానే వాడిని వదిలేసి మిగిలిన వాళ్ళని కాపాడు అని జ్యోతిషాస్త్రవేత్తలు చెప్పారు. అప్పుడు ఆ పని చేయలేదు. ఇప్పటికీ మించిపోకుండా ఇదివరకే ఇక్కడున్న భీష్మద్రోణాది పెద్దలందరూ వాడిని బంధించి నియంత్రించి మాట్లాడకుండా చేసి మీరే రాజ్యపాలన చేసి ఉంటే చక్కగా ధర్మం ఉండేది. మీరు ఆ పని చేయలేదు అని ఎప్పుడైతే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారో ఆ సమయంలో వ్యాసుడు, గాంధారి అక్కడ కూర్చున్నారు. అలాంటి మహాత్ములను కూడా కాదని వెళ్ళాడు. మళ్ళీ ధృతరాష్ట్రుడు కబురు పంపించి ఈ గాంధారి చెప్తే వింటాడేమో అని చెప్తే గాంధారి ఎన్ని రకాల చివాట్లు పెట్టాలో అన్నీ పెట్టింది. పైగా నువ్వు భీష్మద్రోణ కృపాదులందరూ కూడా తమ సర్వశక్తులు ఒడ్డి వాళ్ళతో యుద్ధం చేస్తారని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది కుదిరే పని కాదు సుమా. వీళ్ళు ఆత్మజ్ఞానులు, సామాన్యులు కాదు. భీష్మద్రోణ కృప వీరందరూ కూడా బ్రహ్మ విద్యావేత్తలు. వారికి రాజ్యం మీదైనా వారిదైనా ఒక్కటే, ఇటు పాండవులదైనా అటు కౌరవులదైనా ఒక్కటే. ఇద్దరి మీద వారికి సమానమైన ప్రేమ ఉన్నది. ఈ మాట మాత్రం గాంధారి చక్కగా చెప్పినదండి. అయితే ఇద్దరి మీద సమానమైన ప్రేమ ఉన్నప్పటికీ పాండవుల వైపు ధర్మం మొగ్గు చూపిస్తోంది గనక పాండవులకు విజయం లభిస్తుంది. గాంధారి స్పష్టంగా చెప్పింది ఇక్కడ. ఇది మనం మొత్తం భీష్మద్రోణాదులను అర్థం చేసుకోవడానికి పనికొచ్చే వాక్యం ఇది. నిజానికి భీష్ముడి ప్రవర్తన, ద్రోణుని ప్రవర్తన ఇరుపక్షాలపై సమదృష్టే, కానీ ధర్మమున్న కారణం చేత వారిపై ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉండడం సహజం. కానీ కపటం మాత్రం లేదు ఆ మహానుభావుల్లో. ఆ కారణం చేతనే వీరందరూ పూనుకుని యుద్ధం చేసిన ధర్మం తన వైపు మొగ్గు చూపిన కారణంగా ధర్మరాజే గెలిచి తీరుతాడు. అందుకే లోభంతో అర్థ సంపదల్ని పొందినటువంటి వారు ఎవరైనా సరే దెబ్బతింటారు సుమా. యుధిష్ఠిరుడి దగ్గర ఎప్పుడు వక్రబుద్ధి లేదు, లోభంతో సంపాదించాలనే ఉద్దేశం కూడా లేదు. అది నేను గమనిస్తున్నది. కనుక నువ్వు లోభాన్ని విడిచిపెట్టు అని చెప్పినప్పుడు అంతా విన్నట్టండి దుర్యోధనుడు. విని వెంటనే మళ్ళీ అక్కడి నుంచి తన సహచరులతో విసవిస నడిచి వెలికి వెళ్ళిపోయాడు. ఇది పరిస్థితి. వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే ఒక ఏకాంత సమావేశానికి వెళ్ళారట. సాత్యక్ గమనించాడు, వీళ్ళు ఇలా వెళుతున్నారంటే ఏదో పని ఉండొచ్చు, కేవలం నిరసన ప్రదర్శన మాత్రమే కాదు ఇంకేదైనా ఉండవచ్చని సాత్యక్ గమనిస్తున్నాడు. ఎందుకంటే తగిన బలంతోనే వచ్చాడు సాత్యకి మొదలైన వారు కృష్ణునితో పాటు. అక్కడ ఏకాంత సమావేశంలో దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు వీళ్ళు నలుగురు కలిసి మాట్లాడుకుంటున్నారు. ఏమిటంటే మనం కృష్ణ పరమాత్మను బంధించగలిగితే అన్నీ సాధించినట్లే. ఇంత పాండవుల యొక్క విజయోత్సాహము, యుద్ధానికి సన్నద్ధమవడము, ఇన్ని కబుర్లు ఎవరిని చూసుకుని అంటే కృష్ణుడిని చూసుకుని. పైగా మన దగ్గర ఇంతవరకు మాట్లాడిన వాళ్ళు కూడా కృష్ణుడి ముందు ఎవరు నిలవలేరు అని చెప్తున్నారు. అది కృష్ణుడే వారికి ప్రధాన బలం గనక కృష్ణుడు పాండవులకి 3 రకములుగా ఉన్నాడు. ఒకటి కృష్ణుడే పాండవులకి సంపద, కృష్ణుడే పాండవులకు కవచము, కృష్ణుడు పాండవులకి వరదాత. 3 విషయములు చెప్పాడు ఇక్కడ. సంపద, కవచము, వరదాత 3 ఆయనే. 3 ఆయన అయి ఉన్నాడు గనుకనే వాళ్ళకి విజయం ఉన్నది. కనుక కృష్ణుడు ఎవరికి తమ సంపదగా, వరదాతగా, కవచముగా ఉంటారో వాళ్ళకి విజయం అని దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది. కృష్ణుడిని బంధిద్దాం అనుకున్నారు. ఈ పాండవులకు సహకరిస్తున్న సోమకులు మొదలైనటువంటి బలములు వీళ్ళందరూ కూడా మన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇప్పుడు మనం ధృతరాష్ట్రుడు ఆక్రోశిస్తున్నప్పటికీ కూడా, ఇంకెవరు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా కృష్ణుడిని బంధిద్దాం అనుకున్నారు. సాత్యకి ఇది గమనించి సభలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ వద్దకు వచ్చి, నేను అనుకున్నంత అయ్యింది, వీళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, నేను కృతవర్మను ఆదేశించాను, సైన్యమునంతటి తీసుకుని ఆయా ద్వారముల వద్ద సిద్ధంగా ఉండమని నేను చెప్తూ ఉన్నాను అని చెప్పగానే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోయారు వీడు చేస్తున్నటువంటి పనికి. పైగా సాత్య గట్టిగా ఒక మాట చెప్పాడు, కృష్ణ పరమాత్మను బంధించడం అంటే అగ్నిని వస్త్రంతో బంధించాలని ప్రయత్నించడం లాంటిది అన్నాడు. అది ఆ వస్త్రాన్ని కూడా తగలబెడుతుంది. అలా కృష్ణుడిని బంధిస్తే ఆ దోషం వాళ్ళందరినీ ధ్వంసం చేస్తుంది. పైగా మిడతల వలె అందరూ దగ్ధులవుతారు సుమా అని ఎప్పుడైతే సాత్యకి చెప్పాడో విదురుడు కూడా హెచ్చరించాడు ధృతరాష్ట్రుడితో, గుడ్డి రాజా దీనికి కూడా ఉపేక్ష వహిస్తారా, ఇది మొత్తం వంశనాశనానికి హేతు అవుతుందయ్యా అని. వెంటనే ఆ దుర్యోధనాన్ని పిలవండి కౌరు వచ్చింది. దుర్యోధనుడు మొదలైన వాళ్ళు కపటముతో వాళ్ళు చెయ్యదలుచుకున్న ఏర్పాట్లతో
మిగిలిన ముగ్గురితో కలిసి దుర్యోధనుడు వచ్చి కృష్ణ పరమాత్మ వైపు చూస్తున్నాడు. కృష్ణుడు ఒక్కసారి మందహాసంతో మొదలుపెట్టి, ఈ దుష్ట కౌరవులు ఇప్పుడు బలవంతంగా వాళ్ళు నన్ను బంధిస్తారో నేను వాళ్ళని బంధిస్తానో చూడాలి. అసలు నిజానికి సభా మర్యాదను గౌరవిస్తూ ఇక్కడున్న కౌరవులు పెద్దలు వారందరినీ చూస్తూ నేను ఉండడం చేతనే వాళ్ళని ఈ క్షణంలో ఇక్కడ బంధించట్లేదు. లేకపోతే ద్రోణాదుల సమక్షంలో నేనే వాళ్ళని బంధించగలను ఇలా అంటూ ఉంటే, ఎప్పుడైతే దుర్యోధనుడి దుష్టబుద్ధి తెలిసిందో వెంటనే పరమాత్మ ఒక్కసారి లేచి నిలబడి అట్టహాసం చేసేట. అంతవరకు మందహాసం చేస్తున్న కృష్ణుడు అట్టహాసం చేస్తున్నాడు. ఏవ ముక్త జహాసోచ్చై కేశవ పరవీర జహాస ఉచ్చై. పెద్ద నవ్వు నవ్వేట పరమాత్మ. అంత పెద్ద నవ్వు నవ్వగానే అంతవరకు మృదువుగా సౌమ్యంగా పరమ సత్వగుణంతో కనబడుతున్న కృష్ణ పరమాత్మలో ఆ రౌద్రభావ సూచకమైన అట్టహాసం కనబడగానే అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యచకితులు చూస్తున్నారు. తస్య సంస్మయత సౌరేర్ విద్యుద్రూపా మహాత్మన. ఒక్కసారి పరమాత్మ యొక్క స్వరూపం అక్కడ విజృంభించి వ్యాపించింది. అక్కడున్న ఇంకెవరూ గోచరించట్లేదు, కేవలం పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహమే గోచరిస్తున్నది. ఆ మహాస్వరూపం ఎలా ఉన్నది అంటే, అంగుష్ఠమాత్రా స్థిరసా ముముచు పావకార్చిష తస్య బ్రహ్మా లలాటస్థో రుద్రో వక్షసి చాభవత్ లోకపాల భుజేశ్వాసన్నగ్నిరాస్యాదజాయత. స్వామి యొక్క శరీరం అంతా కూడాను రకరకాల దేవతలు గోచరిస్తున్నట్ట. దేవతాత్మకమైన స్వామి యొక్క దివ్య విశ్వరూప సందర్శనమిది. ఆ కనిపిస్తున్న దేవతలందరూ కూడా అంగుష్ఠమాత్ర స్వరూపములుగా ఉంటూ వారి నుంచి మెరుపుల వంటి కాంతులు వెదజల్లబడుతూ ఉన్నాయి. స్వామి యొక్క లలాట భాగంలో బ్రహ్మదేవుడు, వక్షస్థల భాగంలో రుద్రుడు గోచరిస్తూ ఉన్నారు. లోకపాల భుజేశ్వాసన్నగ్నిరాస్యాదజాయత. సమస్త దిక్పాలకులు ఆయన భుజముల యందు గోచరిస్తూ ఉండగా బహుభావులతో స్వామి దర్శనమిస్తున్నాడు. నోటు నుంచి అగ్నిజ్వాలలు వెదజల్లబడుతున్నాయి. ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధి అని చెప్పినట్లుగా ఆదిత్యాశ్చైవ సాధ్యాశ్చ వసవోధాస్వినావపి మరుతశ్చ సహేంద్రేణ విశ్వే దేవాస్తదైవ చ బభూవుశ్చైవ యక్షాశ్చ గంధర్వోరగ రాక్షసాః ప్రాదురాస్తాం తథా దుర్భ్యాం. స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహంలో ఆదిత్యులు మొత్తం 12 మంది, సాధ్యులు పడే దేవతలు 14 మంది, వసువులు 8 మంది, అశ్విని దేవతలు 2, 49 మరుద్గణములు, విశ్వే దేవతలు, ఇలా సమస్త దేవగణములు, యక్షులు, గంధర్వులు, సుర నర ఖగో భోగి గంధర్వ దైత్యై చిత్రం రం రమ్యతేతం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి. ఆ భవ్యమైన దేవతలందరూ స్వామి యొక్క స్వరూపంలో గోచరిస్తూ ఉండగా ప్రాదురాస్తాం తథా దుర్భ్యాం సంకర్షణ ధనంజయౌ. స్వామి యొక్క బాహువుల నుంచి, ఒక బాహువు నుంచి సంకర్షణుడు వచ్చాడు అంటే బలరాముడు, ఇంకో బాహువు నుంచి అర్జునుడు ఉత్పన్నమై గోచరిస్తున్నట్ట. దీన్ని బట్టి బలరాముడు అర్జునుడు ఎటువంటి వారో తెలుస్తుంది. అర్జునే ధన్వి హలి రామశ్చ సవ్యత. కుడి భుజము నుంచి ధనస్సు ధరించినటువంటి అర్జునుడు, ఎడమ భుజం నుంచి హలము అనగా నాగలి ధరించినటువంటి బలరాముడు దర్శనమిస్తున్నారు. ఇంకా స్వామికి వెనక వైపు తేజస్సు వ్యాపించిన దాని ముందు వెనకలేమిటి అంతా ఆయనే. వెనక వైపు నుంచి గోచరిస్తున్నది ఎవరయ్యా అంటే భీమో యుధిష్ఠిరశ్చైవ మాద్రీపుత్రౌచ పృష్ఠతః. స్వామికి వెనక వైపు నుంచి గోచరిస్తున్న ఆయన స్వరూపంలోనే భాగములుగా భావించబడుతున్న భీముడు, ధర్మరాజు, నకుల సహదేవులు, అంధక వృష్ణయశ్చైవ ప్రద్యుమ్న ప్రముఖాస్తతః అగ్రే బభూవు. స్వామికి ముందు వైపులో స్వామి వంశానికి చెందినటువంటి అంధక, వృష్ణి మొదలైన వారు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు మొదలైనటువంటి వారు గోచరిస్తూ ఉన్నారు. కృష్ణస్య సముజ్జత మహాయుధాః. ఇక స్వామి చేతుల్లో ఎన్ని రకాల ఆయుధాలు ఉన్నాయో ప్రధానమైన కొన్ని ఆయుధములు చూపిస్తున్నారు. శంఖ చక్ర గద శక్తి శాంగ లాంగల నందకాహ. శంఖము, చక్రము, గద, శక్తి అనబడే ఆయుధము, శాంగధన్వు, లాంగలము అనగా నాగలి, నందకమైన ఖడ్గము ధరించి గోచరిస్తున్నాడు స్వామి. అదృశ్యంతోద్యతాన్యేవ సర్వప్రహరణాని చ. సర్వప్రహరణాయుధ. దేనినైనా దెబ్బతీయగలిగేటువంటి వివిధములైన ఆయుధములు ధరించి స్వామి యొక్క ఉజ్వల రూపం గోచరిస్తున్నది. నానా బాహుష కృష్ణస్య దీప్యమానాని సర్వసః నేత్రాభ్యాన్నస్తతశ్చేవ శ్రోత్రాభ్యాంచ సమంతతః ప్రాదురాసన్ మహారౌద్రాః సధూమా పావకార్చిషః. స్వామి యొక్క చెవుల నుంచి, నేత్రముల నుంచి కూడా కాంతులు, జ్వాలలు వెలికి వస్తున్నాయి. ఒక మహా తేజోమయమైన రూపం. రోమకూపేషు తథా సూర్యస్య మరీచయః. స్వామి యొక్క రోమకూపాల నుండి సూర్యుడి నుంచి కిరణాలు వస్తున్నట్టుగా వివిధ కాంతులు ప్రసరించబడుతూ ఉన్నాయి. అంతేకాదు అది చూస్తున్నటువంటి వివిధములైన దేవగణములు దుందుబులు మ్రోగిస్తూ స్వామిపై కుసుమ ఉష్ణు కురిపిస్తున్నారు. ఆ మహావిరాట్ రూపాన్ని చూసి దేవదుందుబి వ్రాతంబు దివిరే కల్పవృక్ష పుష్పధారామయ వృష్టి కురిసే సిద్ధ సాధ్య విద్యాధర శ్రేణి భక్తి నిచ్చు జయ జయ శబ్దంబులెసగెచ్చదలా.
ఆ మేఘముల యందు దిక్కుల యందు కూడా దేవతల ఋషుల యొక్క జయజయధ్వానములు మరొగుతున్నాయి. స్వామి యొక్క అద్భుతమైన విరాన్మూర్తిని చూడలేక అందరు కళ్ళు మూసుకున్నారట. ఆ తేజస్సు చూడలేక, స్వరూపం కాదు, ముందు తేజస్సుకి కళ్ళు మూసుకున్నారు. అక్కడ కొందరు మాత్రం చూడగలిగేట ద్రోణుడు, భీష్ముడు, విదురుడు, సంజయుడు, అక్కడికి వచ్చిన తపోధనులైన మహర్షులందరూ చూస్తున్నారు ఇక్కడి స్వరూపాన్ని. ఎలా చూడగలిగారయ్యా వాళ్ళు మాత్రం అంటే ప్రాదాత్ తేషాం స భగవాన్ దివ్యం చక్షు జనార్దన. అక్కడ జనార్దనుడు వారందరికీ దివ్య దృష్టినిచ్చాడు గనుక చూడగలుగుతున్నారు. అంటే వారికి ఆ క్షణంలోనే పరమాత్మ భీష్మ ద్రోణ విదురులకు దివ్య దృష్టిని అనుగ్రహించాడు. స్వామి యొక్క అనుగ్రహంతో, యోగశక్తితో, తపశ్శక్తితో అక్కడున్న మహర్షులందరూ దర్శిస్తున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది స్వామి ఎందుకు విరాట్ రూపాన్ని చూపించాడు అంటే, ఇక్కడ ఎవరైనా సరే ఎన్ని మాటలు చెప్తూ ఉన్నప్పటికీ అనుభవానికి వచ్చే వరకు తెలియదండి. అదొకటి ఉన్నది. నిజానికి ఎన్ని మార్లు భీష్ముడు ద్రోణుడు చెవిని ఇల్లు కట్టుకుని పోరుతున్నట్టే గట్టిగా చెప్తూనే ఉన్నారు. కృష్ణార్జునులు ఎక్కడుంటారో అక్కడ జయముంటుంది అని చెప్తూనే ఉన్నారు. ఏం కపటం చేశారండి వాళ్ళు? చెప్తూనే ఉన్నారు. కానీ దాని యొక్క తీవ్రత, సత్య స్వభావము అర్థం కాలేదు దుర్యోధనుడికి మొదలైన వారికి. ఇప్పుడు కూడా స్వామి యొక్క విరాట్ రూప దర్శనం చేయగలిగేటువంటి దివ్యత్వం వాళ్ళకి ఎలాగూ లేదు. అందుకే స్వరూపం ఒక్కసారి దివ్య నాదముతో తేజస్సుతో రాగానే వాళ్ళు కళ్ళు మూసుకుపోయేట, తెరుచున్నా చూడగలిగే విధంగా లేదులేండి పరిస్థితి. స్వామి దివ్య దృష్టి ఇస్తేగానే ఆయన స్వరూపాన్ని మనం చూడలేము, ఇలాంటి పరిస్థితి. అంతేకాదు స్వామి వారిని భయపెట్టడానికి చూపించలేదు. ఇక్కడ ఆయన్ని దర్శించడం కోసం ఎన్నో ప్రాంతముల నుంచి ఈ సభకు వచ్చిన మహర్షులు ఉన్నారు, వాళ్ళను అనుగ్రహించడం కోసం చూపించాడు స్వామి ఈ రూపాన్ని. ఇది మనకి సూచనగా వ్యాసదేవుడు అందిస్తాడు. నిన్న మనం చెప్పుకున్నాం, రాయబారానికి కృష్ణుడు బయలుదేరినప్పుడు దారికి ఇరుప్రక్కల దేవర్షులు, బ్రహ్మర్షులు, రాజర్షులు అందరూ నిలబడి నమస్కరిస్తూ ఏతన్ మహత్ ప్రేక్షణీయం ద్రష్టుం గచ్చామ కేశవ ధర్మార్థ సహిత వాచః శ్రోతుమిచ్చామ మాధవ. వాళ్ళు రెండు ప్రయోజనాలు చెప్పారు. ఒక మహత్ స్వరూపాన్ని మేము చూడాలని, ధర్మార్థములతో కూడిన్ని వాక్కులు వినాలని మేము వస్తున్నాం. ఈ రెండు. ఇందులో వాక్కులు వినాలని వస్తున్నాం అనేది రెండవ ప్రాధాన్యం. మొదటి ప్రాధాన్యం ఏంటి? నీ మహత్వాన్ని చూడడానికి వస్తున్నామని. నీ మహత్వాన్ని అంటే అర్థం ఏంటి? నువ్వు చూపించబోయే విరాట్ రూపాన్ని చూడబోతున్నావు అంటే ఋషులకు ముందే తెలుసా అంటే వాళ్ళు ఋషులు, మర్చిపోవద్దు, త్రికాల వేత్తలు, అందుకే వాళ్ళకి తెలుసు. అందుకే విశ్వరూపం అనకుండా మహత్ప్రేక్షణీయం అన్నారు. ఇక్కడ ఒక మహత్తుని చూడాలని ఉద్దేశంతో నువ్వు వస్తున్నాం. ఆ మహత్వం ఏమిటి? నీ యొక్క విశ్వరూప దర్శనమే. అందుకు వాళ్ళందరినీ అనుగ్రహించడం కోసం, భీష్మ ద్రోణాదులపై కృప చూపించడం కోసం. ఎప్పుడైతే ఈ విధంగా అందరూ ఆనందిస్తున్నారో ద్రోణాదులు, ఋషులు, అప్పుడు ధృతరాష్ట్రుడికి ఆ పూలవాన కురియడం, దివ్యనాదములు మ్రోగడం అవి మాత్రం తెలుస్తున్నాయండి. దానితో పుండరీకాక్ష, నువ్వు సర్వజన హితాన్ని కోరేవాడివి, నీవు ప్రసన్నుడివై నన్ను అనుగ్రహించు. నాకు కళ్ళు కనిపించట్లేదయ్యా, నీ యొక్క దివ్యమంగళ విగ్రహం ఇక్కడ దర్శనమిస్తోందన్న భావం మాత్రం తెలుస్తూ ఉన్నది. పైగా నాకు చూపు కావాలని ఎప్పుడూ అనిపించలేదు, ఇప్పుడు మాత్రం అనిపిస్తుందయ్యా నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూడాలి. ఇప్పుడు అనిపించడం ఏంటి? కృష్ణుని వర్ణించగానే సంజయుడు నిన్ననే అనుకున్నాడు, ఆ స్వరూపాన్ని చూసే కళ్ళే కళ్ళని. ఇంతవరకు ఎప్పుడు అనుకోనివాడు కళ్ళంటూ ఉన్నవాళ్లే అదృష్టవంతులు, ఎందుకంటే కృష్ణుని చూడగలరు. అంటే కళ్ళ అదృష్టం ఏంటి? కృష్ణ దర్శనమే. అది మనసులో కోరుకున్నాడు ధృతరాష్ట్రుడు. పైగా కృష్ణుడు రాకముందే పరం పరేశం శరణం ప్రపజ్యేను ధృతరాష్ట్రకృత కృష్ణ స్థుతి ఉందండి ఇక్కడ. ఆ స్వామిని శరణు వేడుతున్నాను అని. అది ధృతరాష్ట్రంలో మనస్సులో ఆ సమయంలో ఒక నిష్కపటమైన భక్తిభావాన్ని ప్రకటించాడు. అది గుర్తుపెట్టుకున్నాడు పరమాత్మ. ఆ కారణం చేతనే నిన్ను చూడాలనుకుంటున్నానయ్యా, ఒక్కసారి చూపు నివ్వు. అది అలా ఉంచమని కూడా అడగను, నిన్ను చూసిన తర్వాత చూపు పోయినా నాకు పర్వాలేదయ్యా, చూపు నివ్వు అన్నాడు. ధృతరాష్ట్రుడు ఒక్క మాటకు చాలండి ఆయన మహాత్ముడిని రాజర్షి నమస్కారం చేయొచ్చు ఇంతవరకు. ఎప్పుడైతే అలా కోరుకున్నాడో వెంటనే ఇతరులు కనిపించనటువంటి దృష్టిని నీకు ఇస్తున్నాను చూడు అనగానే అప్పుడు ధృతరాష్ట్రుడు దివ్యమంగళ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యకరమైన ఆ విశ్వరూప సందర్శనంతో పరవశించిపోయాడు. తర్వాత స్వామి దివ్యమంగళ విగ్రహం చూస్తూ నాకు ఎంత ఆనందం కలిగిందో అంత సంభ్రమం కూడా కలుగుతున్నదయ్యా అని చెప్తే వారందరిని అనుగ్రహించి తన యొక్క ఐశ్వర రూపాన్ని, ఐశ్వర రూపం అంటే విశ్వరూపం, దాన్ని ఉపసంహరించి వారందరిని అనుగ్రహించాడు. ఆ తర్వాత ఇంకెక్కడ చేసేదేమున్నది? దుర్యోధనుడు తన అభిప్రాయాన్ని ఇంచుమించు స్పష్టంగానే చెప్పాడు అని చెప్పి అక్కడి నుంచి కృష్ణ పరమాత్మ కదిలి రథం వైపు వెళుతూ ఉండగా వీళ్ళందరూ కూడా అనుసరించి అక్కడికి వెళ్ళారు. బంధించాలని వచ్చినటువంటి వారు పరాభూతులై అక్కడే పడి ఉన్నారు. వాళ్ళందరూ ఆయన బంధించలేకపోయారు. మహద్రూపాన్ని చూసా ఇంకేమున్నదని వాళ్ళ సంకల్పమే అక్కడ పోయింది ఈ దశలో. కనుక వాళ్ళ యొక్క దుష్ట సంకల్ప దశలోనే నాశనం చేశాడు పరమాత్మ తన యొక్క దివ్యత్వ ప్రకటనతో. అప్పుడు
పరమాత్మ వెళుతూ ఉండగా చెప్తూ ఉన్నాడు, ధృతరాష్ట్రుడు, నేను సంధి కోసం ప్రయత్నిస్తున్న విషయం నీకు ఇప్పటికైనా తెలిసింది కదా, నాకు ఉభయులు సమానులే, నేను చెప్తూనే ఉన్నాను, నా మాట వినడం లేదు, కనుక నన్ను దోషిగా నువ్వు శంకించవద్దయ్యా అన్నాడు ధృతరాష్ట్రుడు. ఆ తర్వాత వెళుతున్నటువంటి వాడు కృపాచార్యుడు, ద్రోణుడు, భీష్ముడు మొదలైన వారితో ఒక మాట అంటున్నాడు. ఇప్పుడు జరిగిందంతా మీరు చూశారు కదా, పాండవుల విషయంలో దోషమేమీ లేదు, వాళ్ళు సంధి కోసం కూడా ప్రయత్నించి శాంతి కోసమే కోరుకున్నారు గనకనే నన్ను పంపారు. నేను చేయవలసిన ప్రయత్నాలన్నీ నేను చేశాను. కానీ మూర్ఖుడైన దుర్యోధనుడు అమర్యాదగా సభ నుంచి నిష్క్రమించడంతోనే నేను ఇవేవి స్వీకరించడం లేదు అని తన భావాన్ని ప్రకటించాడు. ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడు మీరందరూ విన్నారుగా, తాను అసమర్థుణ్ణి అని ప్రకటిస్తున్నాడు. అతడు మాట వినడు, ఈయన వినేలా చెయ్యలేను, అసమర్థుణ్ణి వీడు ప్రకటించాడు. కాబట్టి ఈ విషయమే నేను అక్కడ చెప్తాను, యుధిష్ఠిరుని వద్ద జరగవలసిందేంతో జరుగుతుంది, దానికి అందరం సిద్ధంగా ఉందాము అని చెప్పి తిన్నగా కుంతి వద్దకు వచ్చి కుంతితో మాట్లాడి అక్కడి నుంచి తాను కుంతి చెప్పినటువంటి ఒక వృత్తాంతాన్ని విన్నాడు. కుంతి ఒక అద్భుతమైన వృత్తాంతాన్ని చెప్తుంది. ఎప్పుడైనా వీరమాతగా పుత్రుల వీరత్వంతో ధర్మబద్ధమైనటువంటి సంపదని పొందడం తల్లి సంతోషిస్తుంది. నేను ఆ విధంగా సంతోషిస్తున్నాను, వాళ్ళు ఆ విధంగా విజృంభించాలని తను కోరికను చెప్తుంది. శాంతి అంటే నాకు ప్రీతే, కానీ ఇప్పుడు శాంతితో పొసగడం లేదు గనక యుధిష్ఠిరుని చెయ్యవలసిన కర్తవ్యాన్ని చెయ్యమని నా కోరికగా చెప్పవయ్యా అని చెప్తూ, ఏదేమైనప్పటికీ ఒక్క మాట, ధర్మానికి నమస్కరిస్తున్నాను కృష్ణ అంటోంది ఇక్కడ కుంతి. అద్భుతమైన మాట చెప్తోంది, ధర్మానికి నమస్కారం. ఎందుకంటే ధర్మమే ప్రజల్ని ధరింపజేస్తుంది. అందుకు ధరింపజేసేది ధర్మం. ధారణా ధర్మమిత్యాహు. ధరించుట అంటే పోషించుట, పట్టుకొనుట. అందుకు ఏ ఆధారం పోయినా ఉండగలమే కానీ ధర్మాధారం పోతే ఉండలేమండి, ఇది తెలుసుకోవాలి. ఆధారమే ధర్మము. ధారణా ధర్మమిత్యాహు. ఈ విషయమే అర్జునుడికి, భీముడికి, అందరికీ చెప్పు. ఒక రాజవనిత వీరపుత్రులను ఎందుకు కంటుందో ఆ సమయం ఆసన్నమైందని చెప్పు అన్నదట కుంతీదేవి. అక్కడి నుంచి మళ్ళీ భీష్మ ద్రోణాదులందరూ దుర్యోధనుడికి చెప్తూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ అధ్యాయాలు చాలా ఉంటాయి కానీ ప్రయోజనమేం లేదు కనుక అధ్యాయాల గురించి మనం చెప్పట్లేదు. దక్షిణేథ అర్జునే ధన్వి హలి రామశ్చ సవ్యత. కుడి భుజము నుంచి ధనస్సు ధరించినటువంటి అర్జునుడు, ఎడమ భుజం నుంచి హలము అనగా నాగలి ధరించినటువంటి బలరాముడు దర్శనమిస్తున్నారు. ఇంకా స్వామికి వెనక వైపు తేజస్సు వ్యాపించిన, దాని ముందు వెనకలేమిటి అంతా ఆయనే. వెనక వైపు నుంచి గోచరిస్తున్నది ఎవరయ్యా అంటే భీమో యుధిష్ఠిరశ్చైవ మాద్రీపుత్రౌచ పృష్ఠతః. స్వామికి వెనక వైపు నుంచి గోచరిస్తున్న ఆయన స్వరూపంలోనే భాగములుగా భావించబడుతున్న భీముడు, ధర్మరాజు, నకుల సహదేవులు, అంధకా వృష్ణయశ్చైవ ప్రద్యుమ్న ప్రముఖాస్తతః అగ్రే బభూవుః. స్వామికి ముందు వైపులో స్వామి వంశానికి చెందినటువంటి అంధక, వృష్ణి మొదలైన వారు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు మొదలైనటువంటి వారు గోచరిస్తూ ఉన్నారు. కృష్ణస్య సముజ్జత మహాయుధాః. ఇక స్వామి చేతుల్లో ఎన్ని రకాల ఆయుధాలు ఉన్నాయో ప్రధానమైన కొన్ని ఆయుధములు చూపిస్తున్నారు. శంఖ చక్ర గదా శక్తి శాంగ లాంగల నందకాః. శంఖము, చక్రము, గద, శక్తి అనబడే ఆయుధము, శాంగధన్వు, లాంగలము అనగా నాగలి, నందకమైన ఖడ్గము ధరించి గోచరిస్తున్నాడు స్వామిని. అదృశ్యంతోద్యతాన్యేవ సర్వప్రహరణాని చ. సర్వప్రహరణాయుధ. దేనినైనా దెబ్బతీయగలిగేటువంటి వివిధములైన ఆయుధములు ధరించి స్వామి యొక్క ఉజ్వల రూపం గోచరిస్తున్నది. నానా బాహుష కృష్ణస్య దీప్యమానాని సర్వసః నేత్రాభ్యాన్నస్తతశ్చేవ శ్రోత్రాభ్యాంచ సమంతతః ప్రాదురాసన్ మహోరౌద్రాహ సధూమా పావకార్చిషః. స్వామి యొక్క చెవుల నుంచి, నేత్రముల నుంచి కూడా కాంతులు, జ్వాలలు వెలికి వస్తున్నాయి. ఒక మహా తేజోమయమైన రూపం. రోమకూపేషు తథా సూర్యస్వయమరీచయ. స్వామి యొక్క రోమకూపాల నుండి సూర్యుడి నుంచి కిరణాలు వస్తున్నట్టుగా వివిధ కాంతులు ప్రసరించబడుతున్నాయి. అంతేకాదు అది చూస్తున్నటువంటి వివిధములైన దేవగణములు దుందుబులు మ్రోగిస్తూ స్వామిపై కుసుమ ఉష్ణు కురిపిస్తున్నారు. ఆ మహావిరాట్ రూపాన్ని చూసి దేవదుందుబి వ్రాతంబు దివిరే కల్పవృక్ష పుష్పధారామయ వృష్టి కురిసే సిద్ధ సాధ్య విద్యాధర శ్రేణి భక్తి నిచ్చు జయ జయ శబ్దంబులెసగెచ్చదలా. ఆ మేఘముల యందు, దిక్కుల యందు కూడా దేవతల, ఋషుల యొక్క జయ జయధ్వానములు మరమ్రొగుతున్నాయి. స్వామి యొక్క అద్భుతమైన విరాన్మూర్తిని చూడలేక అందరూ కళ్ళు మూసుకున్నారట. తేజస్సు చూడలేక, స్వరూపం కాదు, ముందు తేజస్సుకి కళ్ళు మూసుకున్నారు. అక్కడ కొందరు మాత్రం చూడగలిగేట. ద్రోణుడు, భీష్ముడు,
విదురుడు, సంజయుడు, అక్కడికి వచ్చిన తపోధనులైన మహర్షులందరూ చూస్తున్నారు ఇక్కడి స్వరూపాన్ని. ఎలా చూడగలిగారయ్యా వాళ్ళు మాత్రం అంటే ప్రాదాత్తేషాం స భగవాన్ దివ్యం చక్షు జనార్దన. అక్కడ జనార్దనుడు వారందరికీ దివ్య దృష్టినిచ్చాడు కనుక చూడగలుగుతున్నారు. అంటే వారికి ఆ క్షణంలోనే పరమాత్మ భీష్మ, ద్రోణ, విదురులకు దివ్య దృష్టిని అనుగ్రహించాడు. స్వామి యొక్క అనుగ్రహంతో, యోగశక్తితో, తపశ్శక్తితో అక్కడున్న మహర్షులందరూ దర్శిస్తున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది స్వామి ఎందుకు విరాట్ రూపాన్ని చూపించాడు అంటే, ఇక్కడ ఎవరైనా సరే ఎన్ని మాటలు చెప్తూ ఉన్నప్పటికీ అనుభవానికి వచ్చే వరకు తెలియదండి. అదొకటి ఉన్నది. నిజానికి ఎన్ని మార్లు భీష్ముడు, ద్రోణుడు చెవిని ఇల్లు కట్టుకుని పోరుతున్నట్టే గట్టిగా చెప్తూనే ఉన్నారు. కృష్ణార్జునులు ఎక్కడుంటారో అక్కడ జయముంటుంది అని చెప్తూనే ఉన్నారు. ఏం కపటం చేశారండి వాళ్ళు? చెప్తూనే ఉన్నారు. కానీ దాని యొక్క తీవ్రత, సత్య స్వభావము అర్థం కాలేదు దుర్యోధనుడికి మొదలైన వారికి. ఇప్పుడు కూడా స్వామి యొక్క విరాట్ రూప దర్శనం చేయగలిగేటువంటి దివ్యత్వం వాళ్ళకి ఎలాగూ లేదు. అందుకే స్వరూపం ఒక్కసారి దివ్య నాదముతో తేజస్సుతో రాగానే వాళ్ళు కళ్ళు మూసుకుపోయేట, తెరుచున్నా చూడగలిగే విధంగా లేదులేండి పరిస్థితి. స్వామి దివ్య దృష్టి ఇస్తేగానే ఆయన స్వరూపాన్ని మనం చూడలేము, ఇలాంటి పరిస్థితి. అంతేకాదు స్వామి వారిని భయపెట్టడానికి చూపించలేదు. ఇక్కడ ఆయన్ని దర్శించడం కోసం ఎన్నో ప్రాంతముల నుంచి ఈ సభకు వచ్చిన మహర్షులు ఉన్నారు, వాళ్ళని అనుగ్రహించడం కోసం చూపించాడు స్వామి ఈ రూపాన్ని. ఇది మనకి సూచనగా వ్యాసదేవుడు అందిస్తాడు. నిన్న మనం చెప్పుకున్నాం, రాయబారానికి కృష్ణుడు బయలుదేరినప్పుడు దారికి ఇరుప్రక్కల దేవర్షులు, బ్రహ్మర్షులు, రాజర్షులు అందరూ నిలబడి నమస్కరిస్తూ ఏతన్ మహత్ ప్రేక్షణీయం ద్రష్టుం గచ్చామ కేశవ ధర్మార్థ సహిత వాచః శ్రోతుమిచ్చామ మాధవ. వాళ్ళు రెండు ప్రయోజనాలు చెప్పారు. ఒక మహత్ స్వరూపాన్ని మేము చూడాలని, ధర్మార్థములతో కూడిన్ని వాక్కులు వినాలని మేము వస్తున్నాం. ఈ రెండు. ఇందులో వాక్కులు వినాలని వస్తున్నామనేది రెండవ ప్రాధాన్యం. మొదటి ప్రాధాన్యం ఏంటి? నీ మహత్వాన్ని చూడడానికి వస్తున్నామని. నీ మహత్వాన్ని అంటే అర్థం ఏంటి? నువ్వు చూపించబోయే విరాట్ రూపాన్ని చూడబోతున్నాం అంటే ఋషులకు ముందే తెలుసా అంటే వాళ్ళు ఋషులు, మర్చిపోవద్దు, త్రికాల వేత్తలు, అందుకే వాళ్ళకి తెలుసు. అందుకే విశ్వరూపం అనకుండా మహత్ ప్రేక్షణీయం అన్నారు. ఇక్కడ ఒక మహత్తుని చూడాలని ఉద్దేశంతో మేము వస్తున్నాం. ఆ మహత్వం ఏమిటి? నీ యొక్క విశ్వరూప దర్శనమే. అందుకు వాళ్ళందరినీ అనుగ్రహించడం కోసం, భీష్మ ద్రోణాదులపై కృప చూపించడం కోసం. ఎప్పుడైతే ఈ విధంగా అందరూ ఆనందిస్తున్నారో ద్రోణాదులు, ఋషులు, అప్పుడు ధృతరాష్ట్రుడికి ఆ పూలవాన కురియడం, దివ్యనాదములు మ్రోగడం అవి మాత్రం తెలుస్తున్నాయండి. దానితో పుండరీకాక్ష, నువ్వు సర్వజన హితాన్ని కోరేవాడివి, నీవు ప్రసన్నుడివై నన్ను అనుగ్రహించు. నాకు కళ్ళు కనిపించట్లేదయ్యా, నీ యొక్క దివ్యమంగళ విగ్రహం ఇక్కడ దర్శనమిస్తోందన్న భావం మాత్రం తెలుస్తున్నది. పైగా నాకు చూపు కావాలని ఎప్పుడూ అనిపించలేదు, ఇప్పుడు మాత్రం అనిపిస్తుందయ్యా నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూడాలి. ఇప్పుడు అనిపించడం ఏంటి? కృష్ణుని వర్ణించగానే సంజయుడు నిన్ననే అనుకున్నాడు, ఆ స్వరూపాన్ని చూసే కళ్ళే కళ్ళని. ఇంతవరకు ఎప్పుడు అనుకోనివాడు కళ్ళంటూ ఉన్నవాళ్లే అదృష్టవంతులు, ఎందుకంటే కృష్ణుడిని చూడగలరు. అంటే కళ్ళ అదృష్టం ఏంటి? కృష్ణ దర్శనమే. అది మనసులో కోరుకున్నాడు ధృతరాష్ట్రుడు. పైగా కృష్ణుడు రాకముందే పరం పరేశం శరణం ప్రపజ్యేను ధృతరాష్ట్రకృత కృష్ణ స్తుతి ఉందండి ఇక్కడ. ఆ స్వామిని శరణు వేడుతున్నాను అని. అది ధృతరాష్ట్రంలో మనస్సులో ఆ సమయంలో ఒక నిష్కపటమైన భక్తిభావాన్ని ప్రకటించాడు. అది గుర్తుపెట్టుకున్నాడు పరమాత్మ. ఆ కారణం చేతనే నిన్ను చూడాలనుకుంటున్నానయ్యా, ఒక్కసారి చూపు నివ్వు. అది అలా ఉంచమని కూడా అడగను, నిన్ను చూసిన తర్వాత చూపు పోయినా నాకు పర్వాలేదయ్యా, చూపు నివ్వు అన్నాడు. ధృతరాష్ట్రుడు ఒక్క మాటకు చాలండి ఆయన మహాత్ముడిని రాజర్షి నమస్కారం చేయొచ్చు ఇంతవరకు. ఎప్పుడైతే అలా కోరుకున్నాడో వెంటనే ఇతరులు కనిపించనటువంటి దృష్టిని నీకు ఇస్తున్నాను చూడు అనగానే, అప్పుడు ధృతరాష్ట్రుడు దివ్యమంగళ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యకరమైన ఆ విశ్వరూప సందర్శనంతో పరవశించిపోయాడు. తర్వాత స్వామి దివ్యమంగళ విగ్రహం చూస్తూ నాకు ఎంత ఆనందం కలిగిందో అంత సంభ్రమం కూడా కలుగుతున్నదయ్యా అని చెప్తే, వారందరిని అనుగ్రహించి తన యొక్క ఐశ్వర రూపాన్ని, ఐశ్వర రూపం అంటే విశ్వరూపం, దాన్ని ఉపసంహరించి వారందరిని అనుగ్రహించాడు. ఆ తర్వాత ఇంకెక్కడ చేసేదేమున్నది, దుర్యోధనుడు తన అభిప్రాయాన్ని ఇంచుమించు స్పష్టంగానే చెప్పాడు అని చెప్పి అక్కడి నుంచి కృష్ణ పరమాత్మ కదిలి రథం వైపు వెళుతూ ఉండగా వీళ్ళందరూ కూడా అనుసరించి అక్కడికి వెళ్ళారు. బంధించాలని వచ్చినటువంటి వారు పరాభూతులై అక్కడే పడి ఉన్నారు. వాళ్ళందరూ ఆయన బంధించలేకపోయారు. మహద్రూపాన్ని చూసా ఇంకేమున్నదని వాళ్ళ సంకల్పమే అక్కడ పోయింది ఈ దశలో. కనుక వాళ్ళ యొక్క దుష్ట సంకల్ప దశలోనే నాశనం చేశాడు పరమాత్మ తన యొక్క దివ్యత్వ ప్రకటనతో. అప్పుడు పరమాత్మ వెళుతూ ఉండగా చెప్తూ ఉన్నాడు ధృతరాష్ట్రుడు, నేను సంధి కోసం ప్రయత్నిస్తున్న విషయం నీకు ఇప్పటికైనా తెలిసింది కదా, నాకు ఉభయులు సమానులే, నేను చెప్తూనే ఉన్నాను, నా మాట వినడం లేదు, కనుక నన్ను దోషిగా నువ్వు శంకించవద్దయ్యా అన్నాడు ధృతరాష్ట్రుడు.
ఆ తర్వాత వెళుతున్నటువంటి వాడు కృపాచార్యుడు, ద్రోణుడు, భీష్ముడు మొదలైన వారితో ఒక మాట అంటున్నాడు. ఇప్పుడు జరిగిందంతా మీరు చూశారు కదా, పాండవుల విషయంలో దోషమేమీ లేదు. వాళ్ళ సంధి కోసం కూడా ప్రయత్నించి శాంతి కోసమే కోరుకున్నారు గనకనే నన్ను పంపారు. నేను చేయవలసిన ప్రయత్నాలన్నీ నేను చేశాను. కానీ మూర్ఖుడైన దుర్యోధనుడు అమర్యాదగా సభ నుంచి నిష్క్రమించడంతోనే నేను ఇవేవి స్వీకరించడం లేదు అని తన భావాన్ని ప్రకటించాడు. ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడు మీరందరూ విన్నారుగా, తాను అసమర్థుణ్ణి అని ప్రకటిస్తున్నాడు. అతడు మాట వినడు, ఈయన వినేలా చెయ్యలేను, అసమర్థుణ్ణి వీడు ప్రకటించాడు. కాబట్టి ఈ విషయమే నేను అక్కడ చెప్తాను, యుధిష్ఠిరుని వద్ద జరగవలసిందేంతో జరుగుతుంది, దానికి అందరం సిద్ధంగా ఉందాము అని చెప్పి తిన్నగా కుంతి వద్దకు వచ్చి కుంతితో మాట్లాడి అక్కడి నుంచి తాను కుంతి చెప్పినటువంటి ఒక వృత్తాంతాన్ని విన్నాడు. కుంతి ఒక అద్భుతమైన వృత్తాంతాన్ని చెప్తుంది. ఎప్పుడైనా వీరమాతగా పుత్రుడి వీరత్వంతో ధర్మబద్ధమైనటువంటి సంపదని పొందడం తల్లి సంతోషిస్తుంది. నేను ఆ విధంగా సంతోషిస్తున్నాను, వాళ్ళు ఆ విధంగా విజృంభించాలని తను కోరికను చెప్తుంది. శాంతి అంటే నాకు ప్రీతే, కానీ ఇప్పుడు శాంతితో పొసగడం లేదు గనక యుధిష్ఠిరుని చెయ్యవలసిన కర్తవ్యాన్ని చెయ్యమని నా కోరికగా చెప్పవయ్యా అని చెప్తూ, ఏదేమైనప్పటికీ ఒక్క మాట, ధర్మానికి నమస్కరిస్తున్నాను కృష్ణ అంటోంది ఇక్కడ కుంతి. అద్భుతమైన మాట చెప్తోంది, ధర్మానికి నమస్కారం. ఎందుకంటే ధర్మమే ప్రజల్ని ధరింపజేస్తుంది. అందుకు ధరింపజేసేది ధర్మం. ధారణా ధర్మమిత్యాహు. ధరించుట అంటే పోషించుట, పట్టుకొనుట. అందుకు ఏ ఆధారం పోయినా ఉండగలమే కానీ ధర్మాధారం పోతే ఉండలేమండి, ఇది తెలుసుకోవాలి. ఆధారమే ధర్మము. ధారణా ధర్మమిత్యాహు. ఈ విషయమే అర్జునుడికి, భీముడికి, అందరికీ చెప్పు. ఒక రాజవనిత వీరపుత్రులను ఎందుకు కంటుందో ఆ సమయం ఆసన్నమైందని చెప్పు అన్నదట కుంతీదేవి. అక్కడి నుంచి మళ్ళీ భీష్మ ద్రోణాదులందరూ దుర్యోధనుడికి చెప్తూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ అధ్యాయాలు చాలా ఉంటాయి కానీ ప్రయోజనమేం లేదు కనుక అధ్యాయాల గురించి మనం చెప్పట్లేదు.